హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవిటెక్ ఇన్ఫో తెలుగు. ఈరోజు మన టాపిక్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మన ఓన్గా ఎలా చేర్చుకోవాలి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రీజియన్ వైజ్గా మనం సైజెస్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్లో బ్యాక్గ్రౌండ్స్ మనకి కావాల్సిన కలర్ ఎలా మార్చుకోవాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్లో మనకి అవుట్ఫిట్ అంటే మన డ్రెస్సెస్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అది మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ అండ్ చిల్డ్రన్స్ కానీ. నెక్స్ట్ వచ్చేసరికి మన ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్స్ ఎలా రిమూవ్ చేసి మనం ఫోటోని వరకు పిఎన్జీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, నెక్స్ట్ మన ఫోటోకి బ్యాక్గ్రౌండ్స్ ఎలా బ్లర్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసరికి మన ఫోటోని కార్టూన్ టైప్లో ఫోటోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, నెక్స్ట్ మన ఫోటోలో ఓన్లీ హెడ్స్ వరకు ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈరోజు మన టాపిక్. దీనికోసం మనం ఎటువంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సేమ్ మనం బ్రౌజర్లో అంటే ల్యాప్టాప్స్లో ఎలా వాడతామో సేమ్ మొబైల్లో కూడా అలాగే సేమ్ ప్రొసీజర్, ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. మీరు మొబైల్లో కూడా ట్రై చేయొచ్చు. దీనికోసం మనం ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ cutout.pro అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనకి నేను చెప్పినవి కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ అనేవి ఉంటాయి, కానీ అవన్నీ పెయిడ్ వర్షన్స్, అంటే మనం డబ్బులు కట్టి వాడుకోవాలి. ఇక్కడ మనం ఫ్రీ ఏమైతే ఉన్నాయో అవి మనం ట్రై చేద్దాం. ఫస్ట్ మనం ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అనేది చూద్దాం. మనకి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే ఇలా వస్తుంది. మన ఇమేజ్ వరకే ఉండి నెక్స్ట్ వెనకంతా ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి వస్తుంది, ట్రాన్స్పరెంట్గా వస్తుంది. ట్రై చేద్దాం. ఇక్కడ మనం మహేష్ బాబు ఫోటోని తీసుకుంటున్నాం, చూద్దాం ఎంత నీట్గా వస్తుంది అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఒరిజినల్, ఇది మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత చాలా నీట్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్గా అనేది వస్తుంది. ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ చేస్తే మనకి గ్యాలరీలో సేవ్ అయిపోద్ది, ల్యాప్టాప్స్లో అయితే మన డౌన్లోడ్స్లో సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి ఇక్కడ సేమ్ వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. మనం వీడియోని అప్లోడ్ చేస్తే సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇలా కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ ఇలా టైం పట్టిద్ది. ఇలా రిమూవ్ అవుతుంది. బట్ ఇది వచ్చేసరికి పెయిడ్ వర్షన్, మనం డౌన్లోడ్ చేయలేము. డౌన్లోడ్ చేయాలంటే మనం మనీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. బై క్రెడిట్స్ అని ఇలా వస్తుంది. చూద్దాం. ఇలా ఫేస్ వరకు మనకి కట్ చేసి ఇలా వస్తుంది. మనం చూద్దాం ఎలా పనిచేస్తుంది అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి ఫేస్ వరకు చాలా నీట్గా కట్ చేసేస్తుంది. ఈ ఫేస్ మాపింగ్కి మనకి ఉపయోగపడేది. నెక్స్ట్ వచ్చేసరికి కార్టూన్ సెల్ఫీ చూడండి, ట్రయల్స్. ఇలా మనం కూడా ట్రయల్ చేసి చూద్దాం. మహేష్ బాబు ఫోటోనే తీసుకున్నాం. ఇలా ఇది ఒరిజినల్, ఇది కార్టూన్ లాగా మార్చింది. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి వెబ్సైట్ ఒక వాటర్ మార్క్ పడిద్ది.
ఇది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే వాటర్ మార్క్ పడిద్ది. మనకి వాటర్ మార్క్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనం పే చేయాల్సిన అవసరం ఉంది. పెయిడ్ వర్షన్కి వాటర్ మార్క్ పడదు. ఇక్కడ ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫ్రీ డౌన్లోడ్ నొక్కితే డౌన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. చూడండి ఇక్కడ ట్రయల్ చూపిస్తున్నారు. మనం ట్రై చేసి చూద్దాం. ఇలా మనం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్లో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది. అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేయగానే మనం ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలెక్ట్ చేసుకోగానే వేరే ట్యాబ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి కొన్ని కస్టమ్ సైజెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి రీజియన్ వైజ్గా ఉంటాయి. ఆస్ట్రేలియా, ఇలా బంగ్లాదేశ్, బెల్జియం, ఇలా ఇక్కడ మనం ఇండియా ట్రై చేద్దాం. చైనా, ఇక్కడ ఇండియాలో కూడా 3 టైప్స్ ఉన్నాయి. ఇండియా వీసా, ఇండియా సిటిజన్షిప్, ఇండియా పాన్ కార్డ్. చూద్దాం. ఇండియా పాన్ కార్డ్ అయితే చిన్నదిగా వస్తుంది. ఇలా మనకి ఇది ఓకే అనుకోండి, ఇక్కడ డన్ క్లిక్ చేసేసి ఇక్కడ మనం డౌన్లోడ్ కొట్టేస్తే మనకి సేమ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాగా డౌన్లోడ్ అయిపోద్ది. లేదా మనకి కలర్ చేంజ్ చేసుకోవాలి, మనకి బ్యాక్గ్రౌండ్లో బ్లూ కానీ బ్లాక్ కానీ ఏదైనా కలర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కలర్ సింబల్ నొక్కి మనం కలర్ సెలెక్ట్ చేసుకొని ఫోటో మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తే ఇలా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయి మనం డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ మన అవుట్ఫిట్, మనకి ఇక్కడ చెక్ షర్ట్ ఉంది కదా, మనకి సూట్ కానీ ఇలా సంథింగ్ ఏదన్నా ప్లెయిన్ షర్ట్ కానీ కావాలనుకుంటే ఇక్కడ మళ్ళీ మనం కంటిన్యూ కొట్టి ఇక్కడ మనకి షర్ట్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ చాలా అవుట్ఫిట్స్ ఉంటాయి. ఇది ఇమేజ్ కరెక్ట్గా లేదు కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది. ఇమేజ్ కానీ కరెక్ట్గా కనిపించి స్ట్రైట్గా దిగితే చాలా నీట్గా ఫిట్ అవుతాయి. ఇమేజ్ అనేది క్రాస్గా ఉంది కాబట్టి క్రాస్గా తీసుకొని మనం స్ట్రైట్గా దిగి తీసుకుంటే చాలా నీట్గా వస్తాయి. ఇక్కడ ఉమెన్స్ కూడా ఉమెన్ అవుట్ఫిట్స్, నెక్స్ట్ చిల్డ్రన్స్ కూడా ఉంటాయి. ఇలా ఏది ట్రై చేసినా అలాగే వస్తుంది. చిల్డ్రన్స్ కాబట్టి సెట్ అవ్వలేదు. ఫోటో మనకి కరెక్ట్గా లేదు కాగా ఏదన్నా ఇది చూడండి, ఇది చాలా నీట్గా వచ్చింది. ఇలా మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోటో కరెక్ట్గా ఉంటే చాలా నీట్గా వస్తాయి. మనం ఓకే అనుకుంటే డన్ క్లిక్ చేసేసి మనం ఇక్కడ డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి మన ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్స్ ఎలా బ్లర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, మనం ఒక ఫోటో తీసుకుందాం. ఇక్కడ నా ఫోటో తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్, ఇక్కడ రోడ్ అంతా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఎంత బ్లర్ కావాలి మనకి.
ఉండే కొంది తగ్గిపోతుంది ఇలాగా. కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోయింది. ఇలాగా మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది మనకి ఎంత రేషియోలో కావాలనేది సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ డౌన్లోడ్ నొక్కేస్తే డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ హెచ్డి ఇక్కడ వచ్చేసరికి మనం హెచ్డి డౌన్లోడ్ చేయలేం. ఇది వచ్చేసరికి పెయిడ్ వర్షన్ వస్తుంది. ఇక్కడ మనకి క్రెడిట్స్ అడిగిద్ది. ఇక్కడ మన ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది కదా, ఫ్రీ డౌన్లోడ్ వరకు డౌన్లోడ్ అయ్యిద్ది. అంతే, చాలా సింపుల్గా, చాలా టైం మనకి చాలా సేవ్ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవి టెక్ ఇన్ఫో తెలుగు.